సార్ అక్కడ టీజర్ చూసారా? చూసానండి ఇప్పుడే. ఏంటి ఎలా ఉంది? మామూలు భయోత్పాతం కాదు, మామూలుగా లేదండి. టీజర్ చూస్తే ప్రతి కట్ట కూడా బ్రూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా చాలా గొప్పగా ఉంది టీజరు. బాలయ్య బాబు ఒక దుట్ట శక్తిని సంహరించే ముందు విలయతాండవం చేస్తున్నట్టుగా ఉంది. 10 మందిని నేలపెట్టి కొట్టడం కానీ, అలాగే త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పుతూ వాళ్ళని సంహరించే విధానం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నందీశ్వరుడు రంకె వేస్తూ ముందుకు సాగుతుంటే మనకు ఒళ్ళుగా గొగురు పుడుస్తుంది. మామూలుగా లేదు ఇది ఎలాంటి టీజర్ అని ఏం చెప్పాలి దాని గురించి. అంత అద్భుతంగా ఉంది టీజర్. అంటే ఫస్ట్ దానికి దీనికన్నా వేరియేషన్ కనిపించిందా? అంటే శక్తులు అయ్యి పెరిగినట్టు, ఇంకా పెరిగినట్టుగా, బాలయ్య బాబు కొంచెం వృద్ధుడైనట్టుగా, గిరిజాలయ్యి పెంచి కొంచెం చాలా అగ్రెసివ్ గా ఉంది. దానికి తగ్గట్టుగానే తమన్ గారి మ్యూజిక్ కూడా కొంచెం మార్చారంటారా? లుక్ కొంచెం గట్టిగా మార్చినట్టుగా ఉంది, కొంచెం జటలు పెరిగినట్టుగా ఉంది. తర్వాత ఇంకా ఉగ్రరూపం ఎక్కువగా ఉంది. అంటే ఏదో భయంకరమైన శక్తిని సంహరించే ముందు విలయతాండవం చేస్తున్న శివుళ్ళ ఉంది ఖచ్చితంగా. అంటే కొంచెం అంటే ఫ్యాంటసీ టైప్ లోని శక్తులు పాత మైథలాజికల్ అండి, ఇది మైథలాజికల్ అలా కనిపిస్తుంది. మరి అందులోంచి మరి ఏదన్నా మన మామూలుగా చూపిస్తాడో ఏంటో తెలియదు, లేదా పూర్తిగా మైథలాజికల్ చూపిస్తాడో తెలియదు, కానీ చాలా చాలా బాగుంది. హిమాలయాలు అవి చూపించారు, ఏంటంటారు అది? అదే ఒళ్ళు గొగురు పెడిచే సీన్లే కనపడుతున్నాయి అందులో. ప్రతిదీ కూడా ఎక్కడో హిమాలయాల్లో ఎక్కువ షూట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మామూలుగా లేదండి ఆ టీజర్ మాత్రం. అలా దానికి తగ్గట్టు బీజిఎం అండి. నిజంగా తమన్ గారు ఎంత గట్టి మనసు పెట్టి చేస్తాడో బాలయ్య బాబుకి. బాలయ్య బాబు ప్రతి అడుగుకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన అడిగేసిన శ్రద్ధే, ఆయన చేయి తిప్పిన శ్రద్ధే, ఆయన ఏదైనా కత్తి పట్టినా ఆ బీజిఎం మామూలు కొట్టారు. చాలా చాలా బాగుంది. మరి మంచి సినిమాని చూడబోతున్నాం అనే ఫీల్ వచ్చేసింది మనకైతే మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి టీజర్ ఎలా ఉంది? అఖండ 2 అక్కడ టీజర్ అద్దరిపోయిందండి. దాంట్లో ఫస్టే త్రిశూల మీద 15-20 మంది బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్న సాయుధుల్ని ఒక్కరే మూసుకొని తీసుకొని రావడం, ఒక్క కాలి ఉదుటిన అందరినీ గాల్లో లేపి ఎగరేయడం సూపర్ అదిరిపోయింది. ఎంతైనా తమన్ గారి మ్యూజిక్, బోయపాటి గారి దర్శకత్వం దత్తరిల్లిపోయింది సౌండ్స్ అనేటివి. ప్లస్ ఇంకోటి వచ్చేసి అగ్నిగుండంలో కాలు వేసింది చూడండి, అది జస్ట్ ఎలా ఉందంటే ఒక లావ పొంగినట్టుగా ఉంది మొత్తం. అంతేకాకుండా బాలయ్య గారి వేషధారణ, మహర్షి నుంచి బ్రహ్మర్షి అయితే ఎలా అయితే లుక్ చేంజ్ అవుతుందో అలా లుక్ కనిపిస్తుందండి. అంటే ఇంకా శక్తులు పెరిగినట్టుగా కనిపిస్తుంది. అదే కాకుండా కాస్త హిమాలయాల సైడ్ చూపించారు, అంటే హిమాలయాల కొండలు వగేరే. అంటే ఈసారి ఓన్లీ మనకు సిటీ టైపే కాకుండా హిమాలయాన్ని కూడా పరిచయం చేస్తున్నారు అన్నట్టు ఈ మూవీలో. హిమాలయాల సైడ్ ఏదో స్టోరీ అనేది మాత్రం మనకు అర్థమైంది. ఇది అంటే అఘోరాని కొంచెం లుక్ మార్చారంటారా ఈసారి? అదే చెప్పాను కదండి. ఇప్పుడు మహర్షి అనేవాడు బ్రహ్మర్షి అయితే ఎలా ఉంటుంది ఆ లుక్ కనిపిస్తుంది మనకు. అక్కడనే 1 చూసాం బాలయ్య గారు ఎలా కనిపించారని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే కొంత మెచ్యూరిటీ కనిపిస్తుంది ఆయన రూపంలో అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఏమంటే ఎలా ఉందండి టీజర్ అఖండ 2? బాగుంది, చాలా బాగుంది. అఖండ 2 అఖండ 1 మించి ఉంది. బీజియం అది బాగా బాగుంది. చాలా మీకు బాగా అనిపించిన టీజర్ లో ఏమనిపించింది? మీకు బాగా ఎక్కడ అనిపించింది? బాలకృష్ణ గారు గెటప్ నచ్చిందండి బాగా. గెటప్ బాగుందా? సో బాలకృష్ణ గారు 10 మందిని ఎగరేస్తున్నారు, ఆ షాట్ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. అఖండ టీజర్ చూసారా? చూసాం, జస్ట్ ఇప్పుడు చూసాం. బాగుంది. ఆ ఎలివేషన్స్ కూడా చాలా ఎక్కువ పెట్టేశారు. వెనకాల గ్రాఫిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో గ్రాఫిక్స్ అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ఎక్కువగా పెట్టేశారు. బాగానే ఉంటుంది కదా. ఏ గ్రాఫిక్స్ లాగా తెలిసిపోయిందా ఏంటి? తెలిసిపోవడం అంటే షార్ట్స్ కూడా చాలా వేరియేషన్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఆ లైటింగ్, బ్యాక్గ్రౌండ్ అనేసరికి ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ఫైర్, ఆ యొక్క బ్లూ వెనక తెలిసిపోతుంది అది. అప్పుడు అఖండ 1 లుక్ కి ఈ లుక్ కి ఏమైనా తేడా అనిపించిందా? అఖండ 1 లుక్ అన్నది న్యాచురల్ గా ఉంది. ఇది కొంచెం బాగా భారీగా ఉంది. చాలా ఇది గ్రాఫిక్స్ అని చాలా వరకు తెలిసిపోద్ది. బాలకృష్ణ అంటే అఘోరా కదా, ఆ రియల్ అఘోరా. ఇప్పుడు మొన్నటి వరకు అఘోరా మీద ట్రెండ్ అయింది కదా. అఘోరా పెళ్లి చేసుకున్నాడు, అఘోరా అది చేశాడు, బాలకృష్ణ అఘోరా జైలుకి వెళ్ళాడు అన్నారు కదా. ఆ అఘోరాకి ఈ అఘోరాకి మీకు తేడా
తేడా అంటే ఏం చెప్తారు మీరు? నేను బాలకృష్ణ ఆ అఘోరాలు ఫేక్ అఘోరాలు. బాలకృష్ణ అఘోరాలు అంటే ఆయన ప్రత్యేకించి శివుడి కోసం చెప్పాడు, శివుడి జ్ఞానంలోనే నడుచుకుంటాడు అంతే తప్ప వాళ్ళు ఏదో చేశారు ఇలా చేశారు చేయరు కదా. బాలకృష్ణ స్టైలే వేరు, ఆయన స్టైలే వేరు. అఘోరాలు పరుగు తీశాడు కదా వాడు. బాలకృష్ణ లుక్ తో అఘోరాలకు కొంచెం గౌరవం వస్తుంటారా? బాలకృష్ణ గారి లుక్ తో అఘోరాలకి ఖచ్చితంగా డెఫినెట్ గా గౌరవం అనేది వస్తది. కానీ బాలకృష్ణ గారు కూడా కొంచెం యాక్టింగ్ పరంగా సూపర్ చెప్పవలసిన, ఎందుకంటే ఆయన చాలా పెద్ద యాక్టర్. కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి విజువల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ షోలో ఒకసారిగా ఇలా అన్నప్పుడు అది ఎట్లా అంటే సడన్ గా వెళ్తున్నప్పుడు అక్కడ బ్లాక్ చేస్తారు. అక్కడ ఏంటి సీన్ అన్నది అక్కడ సస్పెన్స్ టైప్ లో పెట్టారు. అది ఒకటే ఏంటన్నది నాకు అర్థం కాలేదు. ఎఫెక్టివ్ గా ఉందా, నచ్చిందా? కొంచెం బ్లాక్ టైప్ లోని బాగుంది. బట్ దీనికి బడ్జెట్ ఎంత వస్తుంది అన్నది మాత్రం ఎక్స్పెక్టేషన్ అయితే ఊహించినంత లేదా? ఊహించంత లేదు. కొంచెం డల్ గానే ఉంది అయితే. లేదు, చాలా ఎక్కువ వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ బోయపాటి గారి డైరెక్షన్ కాబట్టి బాగుంటది. ఆయన డైరెక్షన్ ఎందుకంటే మనం చెప్పవలసిన లేదు, చాలా బాగుంటది. కానీ ఆయన తీసే ప్రతి షాట్ కూడా చాలా వేరియేషన్ తో తీస్తాడు, అందరూ బాగా పలకరిస్తారు కాబట్టి ఆయన బాగా తీస్తారు. అక్కడ 2 సూపర్ హిట్ బంపర్ హిట్ అవుతుంది.